వేడుక స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది బ్రో. నో, సీమంతం జరగాలి. ఆ వేడుకలో రుద్ర గంగ అవమానపడాలి. ఎనీ ప్లాన్? చెప్తాను. నా చెల్లెలికి పుట్టింటి గౌరవం దక్కే అదృష్టం లేదనుకుంటాను. మీరు బాధపడకండి మావయ్య గారు. పిన్ని గారిని సీమంతానికి రప్పించేందుకు నేను అత్తయ్య గారిని ఒప్పిస్తాను కదా. ఎవరూ లేని నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఓ కుటుంబాన్నే ఇచ్చారు. ప్రీతి నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టుగా ఉంటుంది. కడుపుతో ఉన్న తన కోరికను తీర్చడం భర్తగా నా బాధ్యత. అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. బావా, నువ్వు అరేంజ్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకో. పిన్ని గారు ప్రీతి సీమంతానికి వస్తారు. ష్యూర్ వీరు. నా సీమంతానికి సుధా అత్తయ్యని కూడా పిలుద్దామమ్మా. దూరమైనంత మాత్రాన ఇంటి ఆడపడుచుకి కుటుంబంతో బంధం ఎలా తెగిపోతుందమ్మా? నేను కూడా ఈ ఇంటి ఆడపడుచునే కదా. రేపు మాట వచ్చి నా భర్తతో కలిసి నేను దూరంగా వెళ్ళిపోతే నాతో కూడా బంధాన్ని తెంపేసుకుంటావా? అత్తయ్య గారు, భోంచేయకుండా వచ్చారేంటి? మీ అందరి చేష్టలకి మాటలకి నా కడుపు నిండిపోయింది వీరు. ఇంట్లో అందరికందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు నచ్చని పనులు చేయడం అలవాటు చేసుకున్నారు. మొన్నటిదాకా ఆయన చెల్లెలు చెల్లెలు అంటూ పరిగెత్తారు. ఆయనతో పాటు అందరూ ఆ సుధా ఇంటికి వెళ్లారు కదా, నీతో సహా. ఇప్పుడేకంగా ఆవిడ్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. అప్పుడు ఆవిడ ఈ కుటుంబ గౌరవం పోయేలా చేసిన పనికి ప్రతిఫలం అనుభవించినట్లుంటుంది. మీ కోపము తీరుతుంది. ఆ దెబ్బతో రుద్ర గంగ ఇంకెప్పుడు తనని ఇంటికి తీసుకురావాలనే ప్లాన్ చేయరు. కానీ అలా చేస్తే ఇంటి ఆడపడుచుని బాధ పెట్టి అవమానించారని మీ మామయ్య గారు కోప్పడతారు. తన చెల్లెలింటికి వెళ్తే మీరు బాధపడతారని తెలిసి కూడా మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన మీ ఫీలింగ్స్ గురించి ఆలోచించినప్పుడు మీరెందుకు మావయ్య గారు బాధపడతారని ఆలోచిస్తున్నారు? చూడండి అత్తయ్య గారు, వాళ్ళంతా సంతోషంగా ఉండాలంటే మీరు బాధపడాలి. మీరు సంతోషంగా ఉండాలంటే తనని బాధ పెట్టాలి. మీరే చూస్ చేసుకోండి. నీ ఇష్టం వీరు. ఇక మీరు రిలాక్స్ అవ్వండి అత్తయ్య గారు. జరగాల్సింది నేను జరిపిస్తాను. పెద్దరు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య గారు, మేము సీమంతానికి సుధాపిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాం. నీ భార్య సీమంతం కదా వీరు. నీకిష్టమైన వాళ్ళని పిలుచుకో, నాకే అభ్యంతరం లేదు. బయలుదేరదామా బావా? ఎక్కడికి వీరు? సుధా పెన్నింటికి బావగారు. మీరు గంగా వాళ్ళకి బాగా క్లోజ్ కదా, అందుకే మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది. ఐఎమ్ సారీ, నేను రావాలనుకోవట్లేదు. ఎందుకలా అంటున్నావు బావా?
పిన్ని గారిని సీమంతానికి పిలవడం నీకు ఇష్టం లేదా? అలాంటప్పుడు నిన్నే నీ ఒపీనియన్ చెప్పాల్సింది కదా బావా. ప్రీతి సీమంతానికి అత్తయ్య రావడం నాకు ఇష్టమే. ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీ కూడా. కానీ పిలవడానికి నేను రాను అంటున్నా. చెల్లె బావ ఎన్ని రోజులు కాఫీ తాగితే కంటెంట్ ప్లేయింగ్ చేసేవాడి. ఇప్పుడేటే కాఫీ తాకుండా సాకిచ్చేస్తున్నాడా? ఆ బుర్రలో బోల్డ్ ఆలోచనలు ఉంటాయన్నయ్య. ఏదని చెప్పను, ఏం జరుగుతుందో చూద్దాం. బావి మెలికేసాడంటే మ్యాటర్ ఏదో ఉందని అర్థమే. ఎప్పుడూ లేంది కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నావేంటి రుద్రా? ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు పెదనాన్న. జనరల్ గా ఆడపిల్ల సీమంతం అనేది పుట్టింటి వాళ్ళు కదా జరిపించేది. అవును, మనమే కదా జరిపిస్తున్నాం. కానీ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళని పిలవడానికి వీరు వెళ్తున్నాడు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరు జరిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ పుట్టింటి వాళ్ళు జరిపిస్తున్నట్టుగా అనిపించదు కదా. అందుకే కదా బావా నిన్ను గంగని రమ్మంటున్నాను. రావచ్చు వీరు. పుట్టింటి తరపున నేను గంగా వెళ్ళి సుధత్తమ్మను పిలిస్తే హ్యాపీగా ఫీల్ అయి వస్తానంటుంది. ఆల్ గుడ్. కాకపోతే గ్యాప్ ఇవ్వక బావా, నాకు బీపీ పెరిగిపోతుంది. టెన్షన్తో నా నేటైపోతాను ఏటో. అన్నయ్య, వాట్ యు డౌట్ రుద్రా? ఏం లేదు పిన్ని, మనం అత్తయ్యతో మాట్లాడుతున్న విషయం మామయ్యకి తెలిసిపోయింది. సో సీమంతానికి అత్తయ్య రావాలంటే మామయ్య పర్మిషన్ తీసుకోవాలి.